ఓం శాంతి 9/1/1980 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. అలౌకిక దుస్తులు మరియు అలౌకిక శృంగారం. ఈరోజు బాప్దాదా విశేషించి నలువైపులా ఉన్న పిల్లల రమణీయ స్థితిని చూస్తూ ఉన్నారు. ఆ స్థితిని చూసి మందహాసం చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు బాప్దాదాకు విశేషమైన నవ్వు కూడా వస్తూ ఉంది. అది ఎలాంటి స్థితి? సంగంయుగి సర్వశ్రేష్టమైన వజ్రతుల్య యుగ నివాసులు మరియు సర్వశ్రేష్టమైన బాప్దాదా పిల్లలు, ఈశ్వరీయ సంతానము, బ్రాహ్మణ కులంలోని శ్రేష్ఠ ఆత్మలు మరియు అల్లారు ముద్దు పిల్లలు, అపురూపమైన పిల్లలకు బాప్దాదా విశేషించి రోజంతటికి రకరకాల డ్రెస్సులు మరియు శృంగారాలు, వాటి జతలో కూర్చునేందుకు స్థానాలు మరియు ఆసనాలు ఎంత శ్రేష్టమైనవి ఇచ్చారో చూస్తున్నారు. ఇటువంటి సమయము అటువంటి డ్రెస్ మరియు అలాంటి శృంగారాన్ని చేసుకోగలరు. సత్యుగంలో రకరకాల డ్రెస్సులు మరియు శృంగారాలను మార్చుకుంటారు. కానీ సంస్కారాలనైతే ఇక్కడి నుండి నింపుకోవాలి కదా. బ్రహ్మబాబా సంగమ యుగం యొక్క రకరకాల దుస్తులు మరియు అలంకరణలతో బ్రాహ్మణ పిల్లలను అలంకరించారు. కానీ ఏ రమణీయమైన స్థితిని చూశారు? ఇంత అందమైన దుస్తులు మరియు అలంకరణలు ఉన్నా కొంతమంది పిల్లలు పాత దుస్తులు, మట్టి పట్టిన మురికి దుస్తులను ధరిస్తూ ఉన్నారు. అమృత వేళ డ్రెస్సు మరియు శృంగారం గురించి తెలుసా? రోజంతటిలో ధరించే రకరకాల డ్రెస్సులు, అలంకరణలు ఏవో తెలుసా? బాప్దాదా ద్వారా పిల్లలకు రకరకాల టైటిల్స్, స్వమానాలు లభించాయి. రకరకాల బిరుదుల స్థితులు అవ్వడమే దుస్తులు ధరించడము. శృంగారం అనగా భిన్న భిన్న గుణాలు అనే నగల సెట్. అనేక రకాల దుస్తులు, నగల సెట్లు ఉన్నాయి. ఎటువంటి దుస్తులో అటువంటి నగల సెట్టు ధరించి అందుకు తగినట్లు అలంకరించబడిన సీటులో సదా స్థితులై ఉండండి. మీకు ఎన్ని డ్రెస్సులు అంటే బాబా ఇచ్చినటువంటి స్వమానాలు లెక్క పెట్టండి. మీకు ఇచ్చిన టైటిళ్ళ స్థితులు అవ్వడము అనగా దుస్తులు ధరించడం. నేను మాస్టర్ సర్వశక్తివాన్, ఇది ఒక డ్రెస్సు. నేను పూర్వజ్ పూజ్యాత్మ, ఇది ఒక డ్రెస్సు. అయితే ధరించాలి అంటే ఆ రూపంలో స్థితం కావడం. ఒకసారి విశ్వ కళ్యాణకారి డ్రెస్సును, ఒకసారి మాస్టర్ సర్వశక్తివాన్ డ్రెస్సును, మరొకసారి స్వదర్శన చక్రధారి డ్రెస్సును ధరించండి. ఎటువంటి సమయము, ఎలాంటి కర్తవ్యము అలాంటి దుస్తులు ధరించండి. ఇప్పుడు మనము దారిలో వెళ్తూ ఉన్నాం, బయటికి వెళ్తూ ఉన్నాం. అప్పుడేమనుకోవాలి? నేను స్వరాజ్య అధికారి ఆత్మ. అందరూ స్వరాజ్య అధికారి ఆత్మలే. అందరూ వారి భృకుటి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఆత్మలు. అంటే ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అలా అనుకోవడం. ఇంకా ఆత్మరాజ్యాలు కర్మచారీలతో కర్మలు చేయిస్తున్నాయి అనుకుంటే కళ్ళతో చూస్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది నోళ్లతో ఉపయోగించి, చెవులతో వినేది, ఇది బాగా మనకు నౌకర్లలాగా అనుభవం అవుతుంది. ఇలాగ బాబా చెప్తూ ఉన్నారు, ఏ సమయంలో ఏ విధమైన డ్రెస్సు అంటే ఏ స్వమానంలో ఉండాలో అలా డ్రెస్సు ధరించండి. ఎటువంటి సమయము, ఎలాంటి కర్తవ్యము అలాంటి దుస్తులు ధరించాలి. ఇక తోడుగా భిన్న భిన్న నగల సెట్లను ధారణ చేయండి. చేతులకు, మెడలకు, చెవులకు మరియు మస్తకంలో ఈ శృంగారం ఉండాలి. మస్తకంలో నేను ఆనంద స్వరూపాన్ని అనే స్మృతి ధారణ చేయండి. ఇది మస్తకంలోని పాపిడి బొట్టు అవుతుంది. నోటి ద్వారా అనగా కంఠంలో కూడా ఆనందాన్ని కలిగించే మాటలు ఉండాలి. ఇది కంఠహారం అవుతుంది. చేతుల ద్వారా అంటే కర్మలో కూడా ఆనంద స్వరూప స్థితి ఉండాలి. ఇవి చేతులకు కంకణాలు అంటే గాజులు అవుతాయి. చెవుల ద్వారా కూడా ఆనంద స్వరూపంగా ఈ మాటలు, తండ్రి మాటలు వింటూ ఉంటే అవి చెవులకు శృంగారం. పాదాల ద్వారా
ఆనంద స్వరూపంగా తయారు చేసే సేవ వైపు అడుగు వేయాలి. అనగా ప్రతి అడుగు ఆనంద స్వరూపంగా తయారై ఇతరులను తయారు చేసేందుకే వేయాలి. ఇది పాదాలకు అలంకారం. గజ్జలు వేసుకుంటారు కదా అలాగా. ఇప్పుడు ఒక సెట్ను అర్థం చేసుకున్నారు కదా. పూర్తి సెట్ను ధరించారా? ఇలా వేర్వేరు సమయాలలో వేర్వేరు సెట్లు ధరించండి. సెట్టును ధరించడం వస్తుంది కదా. ఇన్ని సెట్లు ఉన్నాయి నగలు అంటారు. అవన్నీ ధరిస్తేనే కదా ఉపయోగం. అలాగ మన దగ్గర లెక్కలేనన్ని బాబా ఇచ్చారు మనకి, అవి ధరించాలి. లేక ఒకటి ధరించి ఇంకొక దాన్ని వదిలేస్తారా? కంఠాన్ని వదిలేస్తారా? ఈనాటి ప్రపంచంలో సెట్ ధరించే ఆచారం ఉంది. మీకు ఇన్ని శ్రేష్ట శృంగారాల సెట్లు ఉన్నాయి, వాటిని ధారణ ఎందుకు చేయడం లేదు? ఒక సెట్ అంటే చెవులకు వేసుకునేది, మెడలో వేసుకునేది, చేతులకు వేసుకునేది అన్నీ ఒకే విధంగా ఉంటాయి, అది సెట్ అంటారు. మరి అలాగే ఇక్కడ కూడా మనస్సులో ఏది అనుకుంటామో, ఏ స్వమానంలో ఉండాలి, ఏ స్థితిలో స్థితం కావాలి అనుకుంటే అదే అన్నింటిలో చూపించేది. వాటిని ధారణ ఎందుకు చేయడం లేదు? ఎందుకు ధరించుట లేదు? ఇన్ని రకాలైన అందమైన డ్రెస్లను వదిలి దేహ అభిమానపు స్మృతి కలిగినటువంటి మట్టి డ్రెస్సు, మురికి దుస్తులు ఎందుకు ధరిస్తున్నారు? ఈరోజు దుస్తులు మరియు శృంగారాల పోటీ చూశారు. ఏ పిల్లలు రోజంతా అలంకరింపబడి ఉంటున్నారు, ఏ పిల్లలు డ్రెస్సులు మార్చుకోవడంలో, ధరిస్తూనే తీసేయడంలో, ఇంకొకటి ధరించడంలో లగ్నమైపోతున్నారో చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఒక డ్రెస్సు ధరిస్తారు, ఇప్పుడిప్పుడే ఆ డ్రెస్ తీసేసి తుచ్చమైన తక్కువ విలువ గల డ్రెస్సును ధరిస్తారు. శ్రేష్టమైన అందమైన డ్రెస్సును ఎక్కువ సమయం ధరించలేకున్నారు. ఇంకా ఏం చూశారు? కొంతమంది పూర్తిగా దుర్వాసన వచ్చే దుస్తులను ధరిస్తున్నారు. ఎలాంటి దుర్గంధము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలపై ఆకర్షణ అనే దుర్వాసన వచ్చే డ్రెస్సు ధరిస్తున్నారు. దూరం నుండి ఆ చెడు వాసన వస్తూ ఉంటుంది. కొంతమంది మురికి చర్మంతో చేసిన డ్రెస్సును ధరించారు. అనగా వికారి చర్మాన్ని చూసే మురికి చర్మపు డ్రెస్సు ధరించి ఉన్నారు. కొంతమంది దుస్తులపై మురికి మచ్చలు కూడా అంటుకొని ఉన్నాయి. మురికి మచ్చలు అనగా ఇతరుల అవగుణాలు, ఆ మరకలను, ఆ మచ్చలను తమలో ధారణ చేయడం. కావున మురికిగా మచ్చలు కలిగిన డ్రెస్సులు కూడా ఉన్నాయి. కొంతమంది డ్రెస్సు చాలా పాడైపోయి రక్తపు మరకలతో ఉంది. అది అలా ఎందుకు ఉంది? మాటికి వికర్మలను చేయడం, పాపం చేయడం అనగా ఆత్మహత్య చేసుకొనడం. అంటే ఆత్మ యొక్క శ్రేష్ట స్థితిని హత్య చేసుకొనుట. ఇలాంటి దుస్తులు వేసుకున్న వారు కూడా ఉన్నారు. సుందరమైన బిరుదుల స్థితి కలిగిన డ్రెస్సులు ఎక్కడా? ఈ మురికి డ్రెస్సులు ఎక్కడా అని ఆలోచించండి. శ్రేష్టాత్మల డ్రెస్సులు కూడా శ్రేష్టంగా ఉండాలి. కావునేం చూశారు బాబా? కొంతమంది పిల్లలు రోజంతా అదే శ్రేష్టమైన డ్రెస్సులో శృంగారాల సెట్లను ధరించి సీటుపై మంచిగా స్థితులై ఉన్నారు. మరికొంతమంది ఇంత గొప్ప డ్రెస్సులు ఎదురుగా ఉన్నా ధరించాలి అని అనుకుంటూ కూడా ధరించలేకున్నారు. అందువలన అమృత వేళ నుండి శ్రేష్ట శృంగారాల సెట్ను ధరించండి. శ్రేష్టమైన టైటిల్స్ అనే డ్రెస్సును ధరించినప్పుడు గుణాల శృంగారం చేసుకుంటే, అప్పుడు ఎలాగైతే సత్యుగంలో విశ్వ మహారాజు మరియు విశ్వ మహారాణుల రాజ దుస్తుల వెనుక దాసదాసీలు డ్రెస్సు పట్టుకొని పొడుగ్గా ఉంటుంది కనుక దాసదాసీలు డ్రెస్సు పట్టుకొని నడుస్తారు. అలా ఇప్పుడు మాయాజీతులు సంగమయుగపు స్వరాజ్య అధికారుల టైటిల్స్ అనే డ్రెస్సులో స్థితమై ఉండు సమయంలో పంచతత్వాలు, పంచవికారాలు మీ డ్రెస్సును వెనుక నుండి పట్టుకుంటాయి. అనగా వారు దాసదాసీలుగా అక్కడ ఉన్నట్టు ఇక్కడ మీకు ఆధీనమై దాసదాసీలుగా నడుస్తాయి. మాయాజీతుల వెనుక ఈ రావణుడి 10 తలలు 10 సేవాదారులై ఎలా నడుస్తాయో ఆ దృశ్యాన్ని తమ ఎదురుగా తీసుకురండి. కానీ డ్రెస్సు బిగుతుగా అనగా సరిగ్గా ఉండాలి. అంతేకాక నిరంతరం అనగా పొడవుగా వెడల్పుగా ఉన్నప్పుడే
ఆ 10 సేవాదారులు మీ వెనుక వెనుక మీ దుస్తులు పట్టుకొని వస్తారు. ఈనాటి రాజులు రాణులు కూడా పాదాల వరకు వ్రేలాడు ఒక విధమైన పెద్ద గౌను లాంటి చాలా పొడవుగా వెడల్పుగా ఉండే దుస్తులు ధరిస్తారు. అవి వెనుక ఇంకొకరు ఎత్తి పట్టుకునే విధంగా ఉంటాయి. ఒకవేళ నిరంతరము పొడవుగా ఉండక నిరంతరము బిగుతుగా లేకుంటే టైటిల్స్తో ఈ సేవాదారులే డ్రెస్సును తీసేస్తారు. ఎందుకంటే లూజ్గా ఉంటుంది కదా. అందువలన ఇప్పుడు దృఢ సంకల్పంతో మీ బిరుదుల డ్రెస్సును బిగుతుగా చేసుకోండి. దృఢ సంకల్పము అనేది బెల్ట్. దీనితో బిగించినట్లయితే సదా సురక్షితంగా ఉంటారు. దృఢ సంకల్పం ఇలా ఉండి తీరాలి అనుకొని అలాగే ఉండాలి. అంతేకాక సదా సేవాధారులు ఆధీనమై ఉంటారు. వినిపించాను కదా. వికారాలు పరివర్తనై సహయోగులుగా సేవాదారులుగా అవుతాయి. ఇప్పుడు డ్రెస్సు ధరించడం వచ్చేసిందా? బిగించడం కూడా టైట్గా చేసుకోవడం వచ్చేసిందా? ఏ సమయంలో ఏ డ్రెస్ కావాలి అంటే ఆ డ్రెస్సు ధరించండి. కానీ మురికిగా దేహ అభిమానంలో ఉండే డ్రెస్సును ధరించకండి. వెరైటీ డ్రెస్సులు మరియు వెరైటీ శృంగారాల లాభం తీసుకోండి. బ్రహ్మబాబా బాప్దాదాలు సంగమయుగపు కట్నం ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కనుక కట్నం కూడా లభిస్తుంది కదా. కావున కట్నం ఈ వెరైటీ శృంగారాల సెట్టు మరియు అందమైన డ్రెస్సు బాప్దాదా ఇచ్చిన కట్నాన్ని వదిలి పాత కట్నాన్ని ఉపయోగించకండి. కొంతమంది పిల్లలు బాప్దాదా ఇచ్చే కట్నాన్ని కూడా తప్పకుండా తీసుకుంటారు, లేక తీసుకున్నారు కూడా. అయితే అందుకు తోడుగా పాత డ్రెస్సులను కూడా దాచుకొని ఉంచుకున్నారు. అందువలన అప్పుడప్పుడు దానిని కూడా ధరిస్తారు. ఎప్పుడైతే పాత దానిపై ఆకర్షణ ఉంటుందో అప్పుడు పాత డ్రెస్సును ధరిస్తారు. విలువైన డ్రెస్సును వదిలి చిరిగిపోయిన డ్రెస్సు ధరిస్తారు. కావున ఇలా చేయకండి. ఇప్పటి వరకు దాచుకొని ఉంటే పాతవి వాటిని కాల్చేయండి. కాల్చేసి బూడిదను కూడా మీ వద్ద ఉంచుకోకండి. దానిని కూడా సముద్రంలో స్వాహా చేస్తే సదా అలంకరించబడి ఉంటారు. అంతేకాక తండ్రితో పాటు హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు. ఈ సింహాసనం నుండి దిగితే ఉరి కంబపు కొయ్య పలకపైకి వచ్చేస్తారు. అప్పుడప్పుడు లోభము, అప్పుడప్పుడు మోహంలోకి వస్తారు. కావున ఈ కొయ్య సింహాసన అధికారులుగా కాకండి. కట్నాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నారు కదా, ఉపయోగించండి. కట్నాన్ని అలాగే ఉంచుకోకండి. కేవలం చూస్తూ చాలా బాగుంది, నా దగ్గర ఎక్కువ ఉంది, చాలా బాగుంది అనడం కాదు, ధారణ చేయండి. డ్రెస్సుల పోటీలో ఫస్ట్ నంబర్లో రావాలి. వినిపించాను కదా. నంబరు నిరంతరము అంటే సదా ఉండే దానిపైన ఆధారపడి ఉంటుంది. డ్రెస్సు ధరించడం అంటే కొద్ది సమయం అలా ఉండడం అయితే అందరికీ వస్తుంది. కానీ డ్రెస్సు సదా టిప్ టాప్గా ఉంచుకోవడం రాదు. కావున సదా అలంకరింపబడిన వారికి నంబర్ ఉంటుంది. పోటీలో విదేశీయులు మొదటి నంబర్ తీసుకుంటారా, లేక భారత్ వాసులు తీసుకుంటారా? ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు. అక్కడ బహుమతి ఇస్తారు కనుక ఒక్కరికి ఫస్ట్ నంబర్ వస్తుంది. ఇక్కడైతే చాలామంది ఫస్ట్ నంబర్గా కావచ్చు. ఇక్కడ తరగని ఖజానా ఉంది. అందువలన ఎంతమంది ఫస్ట్ వస్తే వారందరికీ ఫస్ట్ సైజు లభిస్తుంది. మంచిది. రేపటి నుండి ఏం చేస్తారు? అమృత వేళ నుండి రకరకాల డ్రెస్సులు శృంగారాల సెట్స్తో అలంకరించుకొని రోజంతా తండ్రి జతలో ఉండండి. అమృత వేళ నుండే ఫస్ట్ నంబర్ దుస్తులు ధరించండి. ఇలా అలంకరింపబడిన ప్రేయస్సులను బాబా తన వెంట తీసుకెళ్తారు, ఇతరులను తీసుకెళ్లరు. ఎవరైతే పోటీలో ఫస్ట్ నంబర్లోకి వస్తారో వారే జతలో ఉంటారు, జతలో నడుస్తారు. ఎవరైతే ఉండరో వారు తోడుగా కూడా రారు. కనుక సదా ఈ స్లోగన్ గుర్తుంచుకోండి. అనగా తోడుగా ఉంటాము బాబాకు, తోడుగా నడుస్తాము అనే తిలకం దిద్దుకోండి. పోటీలో ఎంత బాగా కనిపించాలో అర్థమైంది కదా. తండ్రి బ్రహ్మ బాబాకు వతనంలో ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. పిల్లల స్మృతి అయితే బ్రహ్మ బాబాకు కూడా ఉంటుంది. అందుకే పిల్లల పరిస్థితిని తండ్రి చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా సదా అలంకరింపబడిన మూర్తులకు, సంగమయుగ శ్రేష్ఠ జీవిత మహత్వాన్ని తెలుసుకున్న మహానాత్మలకు
శత్రువును కూడా సేవాధారిగా సహయోగిగా తయారు చేసుకునే మాస్టర్ సర్వశక్తివంతులకు సదా తండ్రి మరియు మీరు ఈ విచిత్రమైన యుగల్ రూపంలో ఉండేవారికి ఇలాంటి పరమ పూజ్యులకు మహిమా యోగ్యులైన ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. సేవాధారి పిల్లల పట్ల బాప్దాదా మధుర మహావాక్యాలు. సేవాధారి పిల్లల మహిమ చాలా మహోన్నతమైనది. ఎందుకంటే తండ్రి సమానంగా ఉన్నారు కదా. తండ్రి కూడా పిల్లల సేవ చేయుటకు వస్తారు. మీరు కూడా సేవకు నిమిత్తంగా ఉన్నారు కనుక సమానత ఉంది కదా. సమానంగా ఉన్నవారికి మహిమ ఉంటుంది. సమానంగా ఉండు వారే సదా తోడుగా ఉండగలరు. సమానంగా లేకుంటే తోడుగా కూడా ఉండలేరు. తండ్రి సమానము అనగా సదా స్వమానంలో ఉండేవారు. తండ్రి తన స్వమానాన్ని ఎప్పుడు మర్చిపోరు. కావున తండ్రి సమానమైన వారు అనగా సదా స్వమానంలో ఉండేవారు. ఇలా ఉన్నారా? ఎలాగైతే శరీర స్మృతి సహజంగా ఉంటుందో అలా సదా తండ్రి మరియు సేవ ఈ రెండింటి స్మృతి స్వతహాగా ఉండాలి. స్మృతి చేసే పని ఉండదు, కానీ స్వతహాగానే స్మృతి ఉంటుంది, జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇలాగే తండ్రి స్మృతి మరియు సేవ కూడా స్వతహాగానే జ్ఞాపకం ఉండాలి. ఒకవేళ స్మృతిలో ఉండేందుకు మీరు కష్టపడుతూ ఉంటే ఇతరులను సహజ యోగులుగా ఎలా చేస్తారు? సేవాధారి పిల్లల అర్హతలే సహజ యోగులు, స్వతహా యోగులు. ఇప్పుడు సమయానుసారం కష్టము అనే మాట సమాప్తం అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు కూడా కష్టం అనుభవం అవుతూ లేక ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వస్తూ ఉంటే తమ కర్తవ్యాన్ని చెయ్యలేరు. ఎందుకు ఏమిటి అనడం అనగా క్యూలో మీరు నిలబడడం. ఒకవేళ స్వయం క్యూలో ఉన్నట్టయితే ఇతరులను తృప్తి ఆత్మగా ఎలా చేయగలుగుతారు? స్వయమే తీసుకునే వారిగా ఉన్నట్టయితే దాతగా ఎలా కాగలుగుతారు? సేవాధారి అనగా ఇస్తూ వెళ్ళండి మరియు తోడుగా తీసుకుంటూ వెళ్ళండి. స్వయమే ఎందుకు ఏమిటి అనే వారిగా ఉంటే వారు బికారులుగా అడుక్కునే వారిగా ఉంటారు. శక్తి ఇవ్వండి, సహయోగం ఇవ్వండి, నేను ఈ పని చేస్తున్నాను, మీరు సఫలతనివ్వండి అని దరఖాస్తులు పెట్టుకోవడం కూడా రాయల్ బికారితనం అవుతుంది. ఎవరైతే స్వయం బికారుల క్యూలో ఉంటారో వారు ఇతరులకు దాతగా ఎలా ఇవ్వగలరు? ఇప్పుడు బాల్యం సమాప్తమైంది. బాల్యంలో అయితే అన్నిటికీ స్వేచ్ఛ ఉండేది. ఏడ్చేకి, ఫీలింగ్ రావటానికి, సంకల్పాలకు ఇలా స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వానప్రస్థ స్థితికి చేరుకున్నారు కదా. బాల్యంలోని మాటలు వానప్రస్థంలో ఉండవు. దీనిలో ఎందుకు ఏమిటి అనేది లేదు. ఎందుకు ఏమిటి అనేవారు అనగా చిన్న పిల్లల క్వాలిటీ వారు. ఎవరైతే బేబీగా ఉంటారో వారు బీబీగా కాలేరు, పత్నిగా. ఇప్పుడు ఇది పతి పత్నుల విషయం. ఇప్పుడు బాల్యం సమాప్తమైంది. తండ్రి సమానంగా అయ్యారు అంటే పతి పత్నిగా అయ్యారు కదా. చిన్న పిల్లలను సమానమని అనరు. ఎప్పుడైతే పెద్దగా అవుతారో లేక తండ్రిగా అవుతాడో అప్పుడు సమానమని అంటారు. కావున ఇప్పుడు బేబీ క్వాలిటీ సమాప్తం అవ్వాలి. సంస్కారము కలవడం లేదు. వారితో నేను అడ్జస్ట్ కాలేకపోతున్నా, లేదు వారు ఇలా ఉన్నారు అనే సంకల్పం కూడా రాకూడదు. అందరినీ కలుపుకోవాల్సిందే. కలవడం లేదు అని ఎవరంటారు? వీళ్ళు మారడం లేదు, వినడం లేదు, ఇలా లేదు లేదు అని ఇలాంటి భాష మాట్లాడేవారు ఎవరు? ఇప్పుడు జరగాల్సిందే అలాగే అని అనాలి. లేదు అనే మాట సమాప్తం అవ్వాలి. కనుక మీరందరూ అలాగే అలాగే అనేవారే కదా. ఇప్పుడు బేహద్దులో ఉండండి, హద్దును వదిలేయండి. వినిపించాను కదా. ఏ జోన్ హెడ్ అయినా కావచ్చు. ఇది కూడా హద్దు కదా. మ్యాప్లో చూడండి, మీ జోన్ ఎలా ఉంది? బిందువు కదా. ఇది హద్దే కదా. ఫలానా స్థానానికి చెందిన వారు అని కూడా ఉండరాదు. ఫలానా స్థానంలోనే బాగున్నారు, ఇది కూడా హద్దు. బేహద్దుకు అనంతమైన వాటికి యజమానిగా అవ్వాలా, లేక ఒక్క స్థానానికి మాత్రమే అవ్వాలా? స్థానం మారితే కొంచెం స్థితి కూడా మారుతుంది అని కూడా ఉండరాదు. ఇక్కడకు అక్కడకు ఎక్కడికైనా ఇప్పుడే పంపిస్తాము, తయారుగా ఉన్నారా?
విదేశానికి పంపించినా లేక ఏ స్థానానికి పంపించినా ఎవరు రెడీగా ఉండాలి? దేశంలోకి పంపిన, విదేశాలకు పంపిన ఎవరు రెడీగా ఉండాలి? అలా వెళ్ళడం జరిగినప్పుడు శక్తి స్వతహాగానే లభిస్తుంది. రేపటి నుండి అందరినీ మార్చమంటారా, ట్రాన్స్ఫర్ చేయమంటారా? మంచిది. క్రొత్త బులెటిన్ తీయండి. తర్వాత వెళ్ళము అని అనకండి. తయారు కావటానికి ఇంకా సంవత్సరం ఇవ్వండి, 4 నెలలు ఇవ్వండి, 2 నెలల తర్వాత మార్చండి ఇలా అన్నారు కదా. ధైర్యం ఉందా? అసలు మీదంటూ ఏముంది? ఒకవేళ ఉంటే అంతా మీదే, లేనే లేకుంటే మీదంటూ ఏమీ లేదు. తండ్రిది ఏదో మీది కూడా అదే. తండ్రిది అనంతమైతే మీది కూడా అనంతమే. అందరూ నా వారే ఇలా అనుకోవడమే బేహద్ అని అంటారు. బాప్దాదా పిల్లలందరికీ సదా విశేష సహయోగాన్ని ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో అలాంటి విశేష సేవాదారులకు విశేష సహయోగం సదా ప్రాప్తిస్తూనే ఉంటుంది. విశేష కార్యం చేసేవారే మొదట జ్ఞాపకం వస్తారు. లౌకికంలో కూడా హిస్టరీలో ముందు ఎవరు గుర్తుకొస్తారు? విశేషమైన వ్యక్తులే కదా. సంగమయుగ చరిత్రలో కూడా ఎవరు ఎంత విశేష సేవాదారులుగా ఉంటారో వారే విశేషాత్మలు. కనుక బాప్దాద ఎప్పుడు స్మృతి చేసినా మొట్టమొదట వారే స్వతహాగా జ్ఞాపకం వస్తారు. జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పాల్సిన అవసరమే ఉండదు. కేవలం విశేష స్మృతికి బదులు ఇచ్చేవారిగా కండి. తండ్రి అందరికీ స్మృతికి బదులు ఇస్తారు, కానీ తీసుకునేవారు అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా తీసుకోలేరు. తండ్రి వద్ద ఏదైతే ఉందో అది ఇవ్వడం కొరకే. కనుక తండ్రి ఏమో అందరికి ఇస్తారు, కానీ తీసుకునేవారు నంబర్ వారుగా ఉన్నారు. అచ్చా. ఓం శాంతి.